హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దరికిరావా చెల్లి'. ఆర్య నుంచి వచ్చిన రొమాంటిక్ కాల్. షాక్ అయి చూస్తున్న నీల్. ఆ తర్వాత ఏం జరిగిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూద్దామా. 'దరికిరావా చెల్లి' 37 ఎపిసోడ్. సరే నీల్, నీకు కాపీ ఇస్తాను, తాగేసి వెళ్ళని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది సుజాత. నీళ్ళకి ఎప్పుడెప్పుడు అపర్ణ దగ్గరకు వెళ్దామని చాలా ఆతృతతో గబగబా ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. సుజాత కాఫీ తీసుకుని వచ్చి నీళ్ళకి ఇచ్చి, ఇప్పుడు వెళ్ళకపోతే కొంచెంసేపు ఫ్రెష్ తీసుకుని వెళ్ళొచ్చు కదా నీళ్ళు అన్నది. వెళ్ళేసి వస్తాలే మమ్మీ అని కాఫీ తాగి బయటకు వచ్చాడు. పెళ్లి చేసేటప్పుడేమో వద్దు వద్దు అన్నాడు. ఇప్పుడేమో పెళ్ళాన్ని ఒక్క క్షణం చూడకుండా ఇంట్లో ఉండలేకపోతున్నాడు. తొందరగా అంజుకి ఎగ్జామ్స్ అయిపోతే బాగుండు, ఇద్దరు కలిసి ఒకే చోట ఉండొచ్చు అని అనుకుంటూ నీళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్ళింది. అపర్ణకి ఎప్పటికో నిద్ర పట్టడం వల్ల పడుకొనే ఉంది. అంజు ఉదయాన్నే లేచి వేరొక రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంది. నీళ్ళు లోపలికి వస్తుంటే లక్ష్మి చూసి, నీల్ నువ్వెప్పుడు వచ్చావు అని ఆనందంగా అడిగింది. ఇప్పుడే వచ్చాను అత్తయ్య, అంజు ఇక్కడ ఉందని తెలిసి వచ్చాను అని అన్నాడు. అంజు లేవటం చూడండి లక్ష్మి. రూములో ఉంది నీల్, లేచిందో లేదో చూడు. లేదు, నేను చూసి వస్తానని వెళ్తుంటే, అత్తయ్య మీరేదో పనిలో ఉన్నారనుకుంటా, అది చూసుకోండి, నేను వెళ్ళి చూస్తానులే అన్నాడు. సరే నీల్ అని చెప్పింది. కానీ అపర్ణ ఆ రూమ్లో ఉన్న సంగతి మర్చిపోయింది లక్ష్మి. నీళ్ళకు కూడా అపర్ణ ఆ రూమ్లో ఉంటుందని తెలియకుండానే రూమ్లోకి వెళ్తూ అపర్ణ కోసం అంజుతో మాట్లాడక తప్పదని లోపలికి వెళ్ళాడు. అపర్ణ అటు తిరిగి పడుకొని ఉంది. నీళ్ళు చూసి, ఎగ్జామ్స్ అయితే చదువుకోకుండా లేవకుండా ఇంకా పడుకొని ఉందేంటి అని అపర్ణ ఏ రూమ్లో ఉందో అపర్ణ కోసం రూమ్కి వెళ్తే ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అనుకుంటూ బెడ్ మీద కూర్చొని ఈ అంజుని లేపుదామా వద్దామని ఆలోచిస్తూ ఉంటే అపర్ణ ఇటు తిరిగింది. నీల్ అపర్ణను చూసి షాక్ అయి తను కూర్చున్న బెడ్ మీద అపర్ణ ఉండటంతో ఆనందంతో అపర్ణను చూస్తూ, నేను నీకోసమే వచ్చాను అపర్ణ, నువ్వు ఇలా ఇక్కడే పడుకొని ఉంటావని అస్సలు ఊహించలేదు. మన ఇద్దరికి పెళ్ళయి ఉంటే ఈరోజు ఈ బెడ్ మీద నీ కౌగిల్లో ఉండేవాడిని. ఎందుకు నన్ను వదిలి ఆ ఆర్యను చేసుకున్నావు? నీకు డబ్బు కావాలంటే నేనే సంపాదించి పెట్టేవాడిని కానీ కదా అపర్ణ అని అపర్ణని కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. అపర్ణకు నిద్రలో తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా బెడ్ మీద కూర్చున్న నీళ్ళు కనిపించాడు. ఆ ఒక్క క్షణం అది కలవ నిజమో తెలియక చూస్తుంటే, గుడ్ మార్నింగ్ అపర్ణ అన్నాడు. అంతే, ఒక్క దెబ్బకు లేచి కూర్చొని నువ్వా అన్నది. అంజుకి చదువుతుంటే నిద్ర వస్తున్నట్లు అనిపించి కాఫీ తాగుదామని కిచెన్లోకి వచ్చి, అమ్మ కాఫీ ఇవ్వు అని అడిగింది. నీకేనా కాఫీ, మీ ఆయనకు వద్దా అని నవ్వుతూ అడిగింది లక్ష్మి. మా ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయనకు కాఫీ ఏంటమ్మా అన్నది అంజు. అదేంటే మీ ఆయన వచ్చింది నువ్వు చూడలేదా? నీకోసం నీ రూమ్కి వచ్చాడు కదా అన్నది లక్ష్మి. ఏంటమ్మా ఆయన వచ్చారా? నేను రూమ్లో లేను, ఉదయాన్నే లేచి చదువుకుంటున్నాను. అవునా, నువ్వు రూమ్లో ఉన్నావనుకొని చెప్పాను అంజు. రూమ్లోకి వెళ్ళాడు. ఆ రూమ్లో అప్పు ఉన్న సంగతి మర్చిపోయావమ్మా అంటూ వెళ్ళింది. అదేంటి, నేను అప్పు సంగతి ఎలా మర్చిపోయానని ఆలోచిస్తూ ముగ్గురికి టీ కలుపుతూ ఉంది. ఆర్యకు మెలకు వచ్చి అపర్ణ మిస్డ్ కాల్ చూసి ఫోన్ ఏమైనా చేసిందేమో చూసి ఆశగా చూశాడు. కానీ ఆర్య ఆశ నిరాశ అయింది. బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ, అమ్మడు నీకోసం ఒక్క ప్రాణం ఇక్కడ కొట్టుకుంటుంది అని మర్చిపోతే ఎలా అని బాధగా అనుకుంటూ ఉన్నాడు. అవును, నేనే రాత్రి చెప్పాను కదా వస్తున్నానని, మర్చిపోయావా? మీ ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి అని కోపంగా అడిగింది. నీకోసం వచ్చినప్పుడు నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాను, అది కూడా తెలియకపోతే ఎలా అపర్ణ అంటూ రిలాక్స్గా కూర్చున్నాడు. అపర్ణ పైకి లేచి, నీల్ పెళ్ళైన నన్ను ఇలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా? కొంచెమైనా ఆలోచించు. ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం నీకు బాగుందా? నీకు బాగుంది అనిపించినప్పుడు నాకు ఇది బాగానే ఉంది. నేను నిన్ను ప్రేమించలేదని ఎన్నిసార్లు చెప్పాలి అని కోపంగా అరిచింది. ప్రేమించినప్పుడు నన్ను చూస్తూ ఎందుకు నవ్వేదానివి? అప్పుడే నన్ను పట్టుకొని ఎందుకు రోజు నా కోసం చూస్తున్నావని అడగాల్సింది కదా అపర్ణ. అప్పుడు చూపులతోనే చంపేసి ఇప్పుడు ప్రేమ లేదు ఏమీ లేదంటే నమ్మే అంత పిచ్చోడిని అనుకుంటున్నావా అని అన్నాడు.
అలా నవ్వితే ప్రేమించాననుకుంటే ఎలా నేను? ఇప్పుడు జరిగిపోయిన వాటిని తలుచుకొని బాధపడటం కంటే ముందు ఉండే జీవితం గురించి ఆలోచించు అని అపర్ణ చెబుతూ ఉంది. అంజు లోపలికొచ్చింది. నీల్ బెడ్ మీద కూర్చొనున్నాడు. అపర్ణ లేచి నిలబడి ఉండటం వల్ల అంజుకి ఏ అనుమానం రాలేదు. మీరు వచ్చారని అమ్మ చెప్పింది. అప్పు ఇక్కడ పడుకున్న విషయం అమ్మ మీతో చెప్పడం మర్చిపోయిందంట అని. ఏంటి ఈయన వచ్చి నీ నిద్ర డిస్టర్బ్ చేశాడు అప్పు అని అడిగింది. అదేం లేదంజు, మీ బావ కళ్ళల్లో కనిపించారు. నేనేమో నిజంగా వచ్చాడని లేచి కూర్చొని చూస్తూ ఉన్నాను. అప్పుడు అది కళ అని అర్థమైంది. సరే అని లేచాను కదా, ఇంకేం పడుకుంటానని కూర్చొని ఉన్నా నీళ్ళు వచ్చాడు. నువ్వెక్కడ అంటే చదువుకుంటుంది అన్నాను. 2 days లీవ్ అయితే నీకోసం హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్తున్నాడు. నువ్వు వచ్చావు అన్నది. అవునా అండి, మరి నాకు వస్తున్నట్లు కాల్ చేయలేదేంటండి అని అడిగింది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చేసి ఉండడం జో, అది కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా అన్నది అపర్ణ. అప్పు, నీకంటే బావ సర్ప్రైజులు ఇస్తూ ఉంటాడు కాబట్టి తెలుస్తుంది. నాకెలా తెలుస్తుంది? ఆయన ఎప్పుడు అలా చేయలేదు కదా అన్నది. అపర్ణ అలా అంజుతో మాట్లాడుతుంటే నీళ్ళు కోపం వస్తున్నా తమాయించుకొని నవ్వుతూ ఉన్నాడు. నీకు కూడా ముందు ముందు అర్థమవుతుందిలే అంజు అన్నది అపర్ణ. అంజు నవ్వుతూ, సరే అప్పు, ఈయన ఏమి సర్ప్రైజులు ఇస్తారో చూస్తాలే. అమ్మ టీ పెట్టింది, రాండి వెళ్దాం అన్నది. మీరు వెళ్ళండి అంజు, నేను వస్తానన్నది అపర్ణ. మీరు రాండి అని నీళ్ళని బయటికి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి వచ్చి, నీళ్ళు ఇక్కడికి రాడు అనుకుంటే ఇక్కడికే వచ్చాడు. ఈ నీళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలో తెలియటం లేదు. నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానని అపోహలో ఉన్నాడు. అలా జరగలేదు, ఇది జరిగిందని చెప్తే ఏమైనా మార్పు వస్తుందా? ఆర్య గారు అలా చేశారని అందరికీ చెప్తాడా? ఏమీ అర్థం కావటం లేదు. ఈ విషయం డాడీకి తెలిస్తే నాకు ఇష్టం లేకుండా తాళి కట్టారని చెప్పి నన్ను ఆర్య గారి దగ్గరకు పంపించడం అటుంచి కోపంతో పోలీసులకు చెప్తే ఇంకేమైనా ఉందా? వద్దు, అసలు ఆర్య గారికి ఆ పని చేశారని మర్చిపోవటం మంచిది. ఆ సంఘటన మనసులో కూడా తలుచుకోకూడదు అని వాష్రూమ్కి వెళ్ళింది. ఆర్య లేచాడు కానీ ఏమీ తోచటం లేదు. తన పంతం వదిలి అపర్ణకు కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అమ్మడు, నేనేమైనా ఫోన్ చేస్తానని స్విచ్ ఆఫ్ చేసిందా? చేసినా చేస్తుంది. అసలు అంత కోపం పంతం ఎక్కడి నుంచి వచ్చిందో? నాకు కోపం వచ్చినా 1-2 గంటల్లో పోతుంది. అమ్మడు కోపం వస్తే మాత్రం ఎప్పటికి తగ్గుతుందో ఎవరికీ తెలియదు. ఇంత కోపం చిన్నప్పటి నుంచి లేదని అంజు చెప్పింది. అమ్మడి కోపం నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదలైనట్లుంది. అది కూడా నా మీదే చూపించటానికి అని అపర్ణ మొహం గుర్తుకు రాగానే నవ్వుకొని, నన్ను వదిలేసి నువ్వు ఉన్నావురా, నాకైతే నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది. ఇప్పుడు నీతో మాట్లాడకపోతే నాకు ఏ పని చేయాలనిపించదు. అంజుకైనా కాల్ చేద్దామని అంజుకి కాల్ చేశాడు. అంజు చదువుకుంటూ ఫోన్ సైలెంట్లో పెట్టి రూమ్లో పెట్టి వచ్చింది. ఏమైంది అక్క చెల్లెలిద్దరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశారు అని ఆఫీస్కి రెడీ అవటానికి వెళ్ళాడు. అపర్ణ ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతూ ఫోన్ చూసింది. ఈ ఆర్య గారు ఏమయ్యారు? నేను పుట్టింటికి రాగానే నన్ను మర్చిపోయారనుకుంటా. అందుకే అసలు ఫోన్ కూడా చేయలేదు అని ఫోన్ చూసింది. ఫోన్ ఆఫ్లో ఉన్న సంగతి మర్చిపోయి ఆర్య గారు ఫోన్ చేయలేదని అనుకుంటూ ఉన్నాను అంటూ ఫోన్ ఆన్ చేసి చూసింది. రాత్రి నుంచి ఉన్న ఆర్య మిస్డ్ కాల్స్ చూడగానే అపర్ణకు భయం వేసింది. ఆర్య గారు రాత్రి నుంచి చేస్తూనే ఉన్నారు. నేను ఫోన్ విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? ఎంత కోపంగా ఉన్నారో ఏమో అని ఎప్పుడెప్పుడు చేశారని చూసింది. 10 నిమిషాల ముందు కూడా చేసినట్లు ఉన్నాయి. అపర్ణ తనను తను తిట్టుకుంటూ ఆర్య గారు ఏమంటారో ఏంటో అని భయపడుతూ ఆర్యకు ఫోన్ చేసింది. వాష్రూమ్లో ఉన్న ఆర్యకు ఫోన్ వినపడలేదు. ఆర్య ఫోన్ తీయకపోయేసరికి అపర్ణ కోపంతో తీయటం లేదని భయం వేసి మళ్ళీ చేసింది. రింగ్ అంతా అయినా లిఫ్ట్ చేయకపోయేసరికి అపర్ణకైతే గుండెలో భయం స్టార్ట్ అయింది. ఆర్య గారు, నేనేం కావాలని మీ ఫోను అవాయిడ్ చేయటం లేదు, నేను చూసుకోలేదని మళ్ళీ చేసింది. అప్పుడే వాష్రూమ్లో నుంచి అపర్ణ ఆలోచనతో బయటకు వచ్చి ఆర్య ఫోన్ రింగ్ అవటం చూసి బెడ్ దగ్గరకు వచ్చి ఫోన్ చూశాడు. అమ్మడు అని ఉండటం చూసి ఆనందంతో ఆన్ చేసి అమ్మడు అని ప్రేమగా పిలిచాడు. అపర్ణకు అమ్మడు అని పిలుపు వినగానే గుండె దడ తగ్గి ఆర్య గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నానని అపర్ణ చెప్తుంటే అపర్ణ మాటలు వింటుంటే ఆర్యకు ఆనందంగా అనిపించి అలానే వింటూ ఉన్నాడు. ఆర్య ఏం మాట్లాడకపోయేసరికి ఆర్య గారు ఏమైంది, ఏం మాట్లాడటం లేదు అని అడిగింది. నీ మాటలు వింటూ ఉన్నాను అమ్ముడు, ఒక్కరోజుకి నాకు ఎన్నో రోజులైనట్లుంది అన్నాడు. మీకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఏమీ పట్టించుకోలేదు, ఇప్పుడు మాత్రం ఏ మాటలు చెప్తున్నారు అన్నది. ఏంటమ్ముడు అలా అన్నావు? నీకేమీ ఇబ్బంది ఉండకూడదని దూరంగా ఉన్నా. నేనేమైనా దూరంగా ఉండమన్నానా? నేనేమీ చెప్పకపోయినా
ముందే మీరు ఊహించుకొని చేస్తారు. నాకు ఊరు రావటం ఇష్టం లేకపోయినా మీరే వచ్చేలా చేశారు అని ఫోన్లో అపర్ణ చెప్పేది వింటూ, నీకు ఊరు వెళ్ళాలని లేదా అంటూ ఆశ్చర్యపోయాడు. నేనేమైనా మీతో ఊరు వెళ్తా అని చెప్పానా ఆర్య గారు? ఇప్పుడు నీకు వెళ్ళటం ఇష్టం లేదా అంటారేంటి అని కొంచెం కోపంగా అన్నది. అమ్మడు, మమ్మీ నాకు అదే చెప్పింది. అపర్ణ ఊరు వెళ్తుంది, వెళ్ళమని చెప్పు, 4 రోజులు వాళ్ళతో సంతోషంగా ఉండి వస్తుంది అని చెప్పింది. ఆర్య గారు నేను డల్గా ఉండటం చూసేసరికి, పెద్దత్తయ్య గారు నేను మా ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను అనుకుని ఊరు వెళ్ళిరా అన్నారు. ఆర్య గారు ఒప్పుకోవాలి కదా అన్నాను. అందుకు అత్తయ్య గారు మీకు చెప్పి ఉంటారు అని చెప్పింది. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదమ్మడు? మీరు వచ్చి ఊరు వెళ్ళొద్దు అంటారనుకున్నాను. కానీ మీరు వచ్చి నన్నేమి అడగకుండా ఊరు వెళ్తున్నామంట కదా, ప్యాక్ చేసుకున్నామని అని అడిగేసరికి నాకు కోపం వచ్చింది. ప్యాక్ చేసుకోకపోయినా అబద్ధం చెప్పి వెళ్ళి పడుకున్నాను. కనీసం దగ్గరకు వచ్చైనా అమ్ముడు వెళ్ళొద్దంటారని అనుకున్నాను. మీరు రాకుండా సోఫాలో పడుకున్నారు. నేను నైట్ అంతా ఏడుస్తూ అసలు నిద్రే పోలేదు అని అపర్ణ చెప్తుంటే ఆర్య వింటూ ఉంటే అపర్ణ చెప్పడం ఆపింది. అమ్మడు, నా దగ్గర నీకేమైనా చెప్పే స్వతంత్రం ఉంది. అలాంటిది నేను అలా అనగానే నా దగ్గరకు వచ్చి మీకు నేను ఊరు వెళ్తున్నానని చెప్పానని అడగాల్సింది కదా. మమ్మీ చెప్పింది ఇది నీకు ఇష్టం అనుకొని, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావని సరే అన్నాను. కానీ నీకు అసలు ఊరు వెళ్ళటం ఇష్టం లేదని ఇప్పుడు నువ్వు చెప్తే కానీ తెలిసింది. నాకేం తెలుసు మీకు ఇష్టం లేదని, మీరు నన్ను పంపించేయాలనుకున్నారని అని నేను కూడా వచ్చేసాను. చూసావా అమ్ముడు, ఇద్దరు మనసు వైపు మాట్లాడుకోకపోతే ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసామో, ఇద్దరికి ఇష్టం లేని పని చేసి ఇద్దరం నిన్నటి నుంచి బాధపడుతూ ఉన్నాం. మీ వల్లే ఇదంతా జరిగింది. మీరు నాతో నార్మల్గా ఉంటే ఇదంతా వచ్చేదా? నాకు దూరంగా ఉంటూ నాతో సరిగా మాట్లాడకుండా ఉన్నారు. మీరు అలా ఉంటే నాకు బాధ వేసి డల్గా ఉండేసరికి అత్తయ్య గారు పుట్టింటి వాళ్ళు గుర్తుకు వచ్చారనుకున్నారు. అయితే తప్పంతా నాదే అంటావు. అవును, మీదే. మీ వల్లే ఈరోజు ఇలా బాధపడుతూ ఉన్నాను. అమ్మడు, నీకోసం నిన్నటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను. నువ్వు ఒక్కసారి కూడా నాకు కాల్ చేసావా? ఆర్య గారు అబద్ధాలు చెప్పకండి. అత్తయ్య గారు చేశారు కానీ మీరు అసలు ఎక్కడ చేశారు? నువ్వు ఇంటికి వెళ్ళేదాకా అరగంటకు ఒకసారి డ్రైవర్కి మెసేజ్ చేస్తూనే ఉన్నాను. అపర్ణ నవ్వుతూ, డ్రైవర్కి చేస్తే నాకు చేసినట్లు ఆర్య గారు? నువ్వు అసలే కోపంగా ఉన్నావు. నీ కోపం సంగతి నాకు తెలుసు కదా. డ్రైవర్కి చేసి నీకు ఇవ్వమన్నాను అనుకో, నువ్వు మాట్లాడినంటే అప్పుడు డ్రైవర్ ముందు మనం చులకనైపోతాం కదా అమ్ముడు. అందుకే చేయలేదు. మీ చెల్లి ఫోన్కి చేశాను కదా, మాట్లాడావా? మీరు అమ్మడు అనకుండా అంజు అనేసరికి కోపం వచ్చింది. అమ్మడు, ఇప్పుడు నీ బుంగమూతి చూడాలని ఉంది, వీడియో కాల్ చేసేదా అని అన్నాడు. నేనేమి బుంగమూతి పెట్టలేదులే. వీడియో కాల్ చేసి చూసి నువ్వు బుంగమూతి పెట్టావో లేదో చెప్తాను అని ఫోన్ ఆఫ్ చేసి వీడియో కాల్ చేశాడు. అపర్ణ ఫోన్ ఆన్ చేసింది. ఆర్య టవల్ మీద బెడ్ మీద పడుకొని ఉండటం కనిపించి, ఆర్య గారు ఏంటి బట్టలు వేసుకోకుండా అని నవ్వింది. నీ కాల్ చూడగానే ఆనందంతో అలాగే కూర్చున్నాను అమ్ముడు. సరేలే కానీ ముందు మీరు వెళ్ళి బట్టలు వేసుకోండి అన్నది. ఏంటమ్ముడు, నన్ను అలా చూసి టెంప్ట్ అవుతున్నావా? అవును మరి, మిమ్మల్ని ఇలా చూడగానే వెంటనే వచ్చేసి మిమ్మల్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టాలనిపిస్తుంది. అవునా? అయితే నువ్వు రావద్దులే, నేనే వచ్చి నువ్వు ఇవ్వాలనుకున్న ముద్దులన్నీ నేనే ఇస్తానన్నాడు. మీరు మరీ అంత టెంప్ట్ అయిపోయి ఏమి రావద్దు, నేను మిమ్మల్ని చూసి ఏమి టెంప్ట్ అవ్వలేదులే అన్నది. ఇంత అందమైన బాడీని చూసి టెంప్ట్ అవ్వలేదంటే నన్ను నమ్ముంటావా అంటూ లేచి కూర్చున్నాడు. ఆర్య గారు, మీరు వెళ్ళి ముందు బట్టలు వేసుకుంటారా లేదా అని కోపంగా అన్నది. నువ్వు అంత ప్రేమగా చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఉంటాను అమ్ముడు అని వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి ఇప్పుడు ఓకేనా అన్నాడు. ఇప్పుడు బాగున్నారు అన్నది. అంటే ఇందాక బాగలేదా అని అడిగాడు. ఇందాక ఎలా ఉన్నారు నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను ఆర్య గారు అన్నది. వచ్చినప్పుడు అంటున్నావు, ఈరోజు రావా అని అడిగాడు. నేను వచ్చింది నిన్ననే ఆర్య గారు, ఈరోజు ఎలా రమ్మంటారు? 4 రోజులు ఆగి వస్తాను. ఏంటి 4 రోజుల? ఏంటమ్ముడు, నా మీద ఉన్న కోపం ఇలా తీర్చుకుంటున్నావా?
మీ మీద నాకు కోపం ఏంటి ఆర్య గారు? ప్రేమతో వచ్చే కోపం. కోపమే కానీ వేరేది కాదు. నువ్వు 4 రోజులు రాను అంటే నేనెలా ఉండాలి చెప్పు? నేనైతే నువ్వు రేపు వస్తావేమో అనుకుంటున్నాను. ఆర్య గారు నాకు రావాలనుంది. కానీ నేను వచ్చానని అమ్మ చాలా సంతోషంగా ఉంది. అందుకే 4 రోజులు ఉండి వద్దామనుకుంటున్నాను. అపర్ణ బాధ అర్థం చేసుకొని, సరే అమ్మడు, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకొకసారి ఏదైనా ఉంటే నాకు చెప్పు. నేనేదైనా ఉంటే నిన్నే అడుగుతాను. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుందాం. అమ్ముడు, నాకిష్టం లేకపోయినా నీకోసం 4 రోజులు ఉండటానికి ఒప్పుకున్నాను. నాకైతే నిన్నిప్పుడే ఇంటికి తీసుకురావాలనిపిస్తుంది. కానీ నీ ఆనందం కూడా నాకు ముఖ్యం అని నువ్వే నాకు తెలియజేశావు. నీ సంతోషం కోసం నాకెంత కష్టమైనా భరిస్తానన్నాడు. ఆర్య అలా చెప్తుంటే వెంటనే వెళ్ళేసి ఆర్య కౌగిల్లో వాలిపోవాలని మనసులో అనిపిస్తూ ఉంది. వెంటనే ఆర్యని ఫోన్లో చూస్తూ ఉంది. ఆపన్న అలా చూస్తూ ఉంటే, అమ్మడు ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు. తన మనసులో అనుకుంది అపర్ణ చెప్పేసింది. అపర్ణ అలా అనగానే, అమ్మడు రేపు సండే కదా, ఈ రాత్రికి వచ్చేదా అని అడిగాడు. వచ్చి ఏం చేస్తారు? మా డాడీ మిమ్మల్ని అల్లుడుగా ఒప్పుకునేదాకా సోఫాలో పడుకుంటారు కానీ బెడ్ మీద ఏమీ పడుకోరు కదా అన్నది. ఆర్య చెంప మీద చేయి పెట్టుకొని, ఏంటమ్మడు మళ్ళీ నన్ను కొట్టాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ఆ రోజు కొట్టింది ఇంకా నొప్పిగానే ఉంది. మళ్ళీ ఇంకొక చెంప మీద కొట్టించుకోలేదు. ఆర్య గారు నేనేమీ అంత గట్టిగా కొట్టలేదు అంటూ బుంగమూతి పెట్టింది. ఇందాక కనిపించలేదు కానీ ఇప్పుడు నీ బుంగమూతి కనిపిస్తుంది. నువ్వు అలా పెడితే నీ పెదవిని పట్టుకొని ముందుకు లాగి కాసుక్కన కొరికేయాలనిపిస్తుంది అన్నాడు. అమ్మో వద్దు, మీరు అలా బయట చేస్తారో నాకు తెలుసు కానీ మీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళండి. అంజు ఇందాక అనగా అమ్మ కాఫీ పెట్టిందిరా అని చెప్పింది. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంజు తాగేసి చదువుకోవటానికి వెళ్ళి ఉంటుందిలే అమ్మడు. నీళ్ళు వచ్చాడు కదా, ఇంకేం చదువుకుంటుంది, వాళ్ళ ఆయనతో ఉండి ఉంటుంది అన్నది. నీళ్ళు అనగానే ఆర్య బ్రుకుటి ముడిపడి, నీల్ అక్కడికి ఎప్పుడు వచ్చాడు అమ్మడు? 2 days లీవ్ అంట కదా ఆర్య గారు, రాత్రి బయలుదేరి వచ్చారు. అవునా, విజయవాడ వెళ్తున్నట్లు నాకు కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఏమో ఆర్య గారు, ఇక్కడికి ఇందాక వచ్చాడు. సరే అమ్మడు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. కొంచెం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి అన్నాడు. ఎప్పుడో ఒకసారి చేయలేదని ఎప్పుడు అలాగే చేస్తానే ఏంటి ఆర్య గారు అన్నది. ఎప్పుడో ఒకసారి, ఇంతకుముందు చేయలేదా? తమరు ఒకసారి గుర్తుకు చేసుకో. అబ్బా ఆర్య గారు, ఇక నేను చెయ్యను అంటున్నాను కదా, వదిలేయండి అన్నది. నువ్వు చిరాకులో కూడా భలే ముద్దుగా ఉంటావు అమ్ముడు అని చేత్తో ముద్దిస్తున్నట్టు పెడుతుంటే అపర్ణ చేయి అడ్డు పెట్టింది. అమ్మడు, లైవ్లో ఎటూ దూరంగా ఉంటున్నావు, కనీసం ఇలాగైనా ముద్దు పెట్టనివా అన్నాడు. మిమ్మల్ని ఎవరు దూరంగా ఉండమని చెప్పారు? మీరే ఉంటున్నారు అని ఇలా మాట్లాడుతూనే ఉంటారా? ఆఫీస్కి వెళ్ళేది ఏమైనా ఉందా? నీతో మాట్లాడుతుంటే టైం ఎక్స్ప్రెస్లా పరిగెడుతుంది. సరే, ఫ్రీ టైంలో కాల్ చేస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. ఈ నీళ్ళు కనీసం ఇలా ఊరు వెళ్తున్నానని చెప్పను కూడా చెప్పలేదు అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు ఆర్య. హాల్లో అంజు నీళ్ళు పక్కన కూర్చొని ఏదో అడుగుతూ ఉంటే సమాధానం చెప్తూ అపర్ణ రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అపర్ణ నవ్వుకుంటూ బయటకు వచ్చింది. అపర్ణ నవ్వుతూ ఉండటం చూసి, అంజు అప్పు నీ మొహం ఏంటి వెలిగిపోతుంది? నిన్న వచ్చిన దగ్గర నుంచి మొహం అంతా సీరియస్గా పెట్టుకొని ఉన్నా, ఈ రోజేంటి నవ్వుతూ ఉన్నా? ఒక్క రోజులో ఇంత మార్పు ఎలా వచ్చింది? అంజు అలా అనగానే నీల్ మనసులో ఒక్కసారిగా ఆనందం ఉప్పొంగింది. అపర్ణ నిన్నంతా డల్గా ఉంది, ఇప్పుడు సంతోషంగా ఉందంటే అపర్ణకు నన్ను చూడగానే సంతోషంగా అనిపించి ఉంటుందా? పైకి నన్ను చూస్తే కోపంతో అరుస్తుంది కానీ లోపల నేనంటే ప్రేమ ఉంది. ఎంతైనా తొలి ప్రేమ కదా, ఎలా మర్చిపోతుంది అని అనుకుంటూ అపర్ణ వైపు చూస్తూ ఉన్నాడు. నీ స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.